తిరుపతిలో సెప్టెంబర్ 16వ తేదీ సోమవారం శరవణ సూపర్ మార్కెట్ గొప్ప ప్రారంభం. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో రోగులకు పండ్లు బ్రెడ్స్ ని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ పంపిణీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశాన్ని పరిరక్షిస్తున్న ఏకైక రక్షకుడిని, ప్రధానికి ప్రజలందరి దివ్య ఆశీస్సులు లభించి మరింత ఉన్నత పాలన అందించేలా కృషి చేయాలని కోలా ఆనంద్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలను బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఆధ్వర్యంలో ఉమ్మడి కూటమి నేతలు చేపట్టారు. ఏరియా హాస్పిటల్ ఆవరణలో రోగులకు పాలు బ్రెడ్లు పంపిణీ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి ప్రజలంతా ఆశీర్వచనం ఇవ్వాలని, మోడీ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం మహోన్నతంగా అభివృద్ధి చెందుతుందని, దేశానికి ప్రజలకు ఏకైక రక్షకుడిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిరంతరం సేవ అందించడం మహోన్నతమని కొనియాడారు. టీడీపీ మండల అధ్యక్షులు గాలి మురళీ నాయుడు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రధాని మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని, అందరి ఆశీస్సులు లభించాలంటూ కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్స్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి, వైద్య సిబ్బంది, బీజేపీ నాయకులు, జిల్లా ఇన్ఛార్జి పార్థసారథి, స్థానిక బీజేపీ నాయకులు మేళగారు సుబ్రహ్మణ్యరెడ్డి, శైలజ, గోపాల్, రమణ తదితరులు పాల్గొన్నారు. అటుపక్క పోమా, అటు సైడ్ పో. పెట్టలేదమ్మా, కాదు వేడి మీరు రాలేదు, ఇద్దరు రావాలి. గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ నందు పాలు, బ్రెడ్, పండ్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కోలా ఆనంద్ గారికి భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మరి ఈరోజు మార్నింగ్ ఇప్పుడు ఉదయంతో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, వారి స్టాఫ్ అందరూ కూడా, అదేవిధంగా మా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మరి పాల్గొని పేషెంట్లందరికీ కూడా మరి పండ్లు, పాలు, బ్రెడ్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఏదైనా కానీ భారతీయ జనతా పార్టీ అంటే ఒక సేవా కార్యక్రమం, సేవతో పుట్టినటువంటి పార్టీ, దేశం కోసం పుట్టిన పార్టీ, ధర్మం కోసం పుట్టినటువంటి పార్టీ. ఈ పార్టీలో నరేంద్ర మోడీ గారు లాంటి వ్యక్తులు ఈరోజు ప్రపంచంలోనే మన కోసం, అంటే అంతకుముందు భారతదేశం ఎలా ఉంది, ఈ రోజు దేశం ఎలా ఉంది, 2014 ముందు దేశం ఏ రకంగా ఉంది, నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినాక ఏ రకమైన దేశం అభివృద్ధి చెందింది, మరి ఈ రోజు 140 కోట్ల మందిని ఆయన ఒక రక్షకుడిలాగా ఈ దేశంలో మనల్ని కాపాడుతున్నటువంటి వ్యక్తి. ఏ ఇబ్బంది రాకుండా, మనకందరికీ తెలుసు కరోనా వచ్చింది, ప్రపంచం అతలాకుతలం అయిపోయింది, అయినా కూడా భారతదేశంలో మరి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఎంతవరకు మనల్ని మన ప్రాణాలు కాపాడే విషయం కూడా ప్రజలందరూ కూడా గుర్తుంచుకొని, మీరందరూ కూడా ఆ జ్ఞానప్రసూనంబ సమేత శ్రీకాళహస్తి స్వామి ఆశీస్సులు, అదేవిధంగా కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, మనందరి ఆశీస్సులు, మీ అందరి ఆశీస్సులు కూడా నరేంద్ర మోడీ గారికి ఇచ్చి ఇంకా కూడా దేశం కోసం మనందరి కోసం సేవ చేయాలని కోరుకుంటూ అందరూ కూడా. ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడికి పార్టీ ప్రెసిడెంట్ ఆనంద్ గారు ఇంకా కార్యకర్తలు వచ్చి ఇక్కడున్న పేదలకి, రోగులకు అందరికీ పండ్లు, బ్రెడ్ అన్నీ పంచి వాళ్ళని సంతోషపెట్టడం చాలా ఆనందకరం. ధన్యవాదాలు. ఉన్నారు అంటే అది కోలా ఆనంద్ గారు. పుట్టినరోజు సందర్భంగా మోడీ గారికి కూడా మేము మా
సోదరుల కోలానంద తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు, సినీ హీరో మన మోడీ గారు, ముగ్గురు కూటమిలో మేమందరం కలిసి ఉండడం వల్ల ఈరోజు ఈ కార్యక్రమంలో కూడా నేను మా సోదరుని ఆహ్వానం మేరకు పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో కూడా చేసి పేద ప్రజలకు అందుబాటులో ఉండని మనస్ఫూర్తిగా తెలియజేస్తాం.